నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్ కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం అక్టోబర్ 13 పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గేట్ వద్ద ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు భీమవరం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు తాతపూడి రాంబాబు అధ్యక్షన ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి మీద అక్టోబర్ 7న జరిగిన దాడిని ఖండిస్తూ పాల్గొన్న నేతలు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి మరియు రాజ్యాంగ విలువలపై దాడి అని పేర్కొన్నారు. దళితుడైన గవాయి సీజీఐ కావడాన్ని కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోయాయని, అందుకే ఈ దాడి జరిగిందని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రతంరాజు అన్నారు. ఎంఎస్పీ నాయకులు గరికపూడి జేమ్స్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఈ ఘటనపై రిటైర్డ్ జడ్జిలతో సమగ్రమై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దళిత పీడిత వర్గాలను అవమానపరిచే ఈ ఘటనలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు బాలం వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్ఛార్జ్ గొల్లపల్లి శ్రీనివాస్, యార్లగడ్డ రత్నంరాజు, బులిపే రత్నరాజు, చదలవాడ మనోహరం, గరికిపూడి జేమ్స్ తదితర నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. జై మాదిగా, జై మాదిగా, వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం, అరెస్ట్ చేయాలి. జస్టిస్ కిషోర్ కు సైడ్ అనుకోండి. కొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి, మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా దళిత సోదరులందరికీ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులకు, మహిళలకు అందరికి కూడా మందకృష్ణ మాదిగ తరపున ఉదయ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య ఉద్దేశము ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారిపై జరిగినటువంటి దాడిని ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ యావత్ సమాజము ముక్త కంఠంతో ఖండిస్తూ మరి ఈ జిల్లా కలెక్టర్ వర్యులకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, పెద్దలారా, ధర్మం పేరు మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఏ ధర్మం అనేది మాకు చదువు దూరం చేసింది, ఏ ధర్మం అనేది మమ్మల్ని అంటరాని వారు చేసింది, ఏ ధర్మం అనేది మమ్మల్ని అవమానిస్తున్నదో ఆ ధర్మాన్ని మేము ఉపేక్షించాం. నిన్నగాక మొన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు తన శాఖలో కుల వివక్షిస్తుందని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఉన్నత విద్యావంతులు. మరి అంతకు ముందు వారంలో ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారిపై చెప్పు విసిరి అవమానించడం జరిగింది. ఈ సమాజం ఏమి నేర్పుకుంటుంది? ఈ సమాజం ఎటు వెళ్ళిపోతుంది? మనకు ఉపనిషత్తుల్లో కానీ, పురాణాల్లో కానీ, లేదా ఇతిహాసాల్లో కానీ మీరు చదవద్దని ఆంక్షలు ఉన్నాయి, మీరు వినొద్దని ఆంక్షలు ఉన్నాయి, మీరు నడవద్దని ఆంక్షలు ఉన్నాయి. అందుకే మా ముడ్డికి తాటాకు కట్టారు, మా మూతికి ముంత కట్టారు. ఆ రోజులనే జ్ఞప్తికి తెస్తున్నారు. దీన్ని ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉపేక్షించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ధర్మమైనా దళితుల పట్ల వివక్ష చూపినా, ఏ ధర్మమైనా దళితుల్ని అంటరారుగా చూపినా, ఏ ధర్మమైనా దళితులను అవమానపరిచినా ఉపేక్షించమని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లోని జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో మరి నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో దక్షిణ భారతదేశ వ్యాప్తంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో సెలో పిలుపు కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది.
మరి ఇప్పటికైనా సమాజమా అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద, అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా వివక్ష చూపుతున్నారంటే ఈ సమాజం ఎటుపోతుందో మళ్ళీ వెనక్కిపోతున్నారు. ఎవరి రాజ్యాంగం వల్ల అయింది? భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశం నడవాల్సి ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరు రాజ్యాంగం వాళ్ళకి ఇదవుతుంది. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే కాడా, దళితుల ఐక్యత కాపాడుకునే కాడా, మా మీద జరిగే దాడుల్ని కాపాడుకునే కాడా ముక్త కంఠముతో దళితులందరం ఏకమయ్యి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరో పోరాటానికి కూడా సిద్ధపడతామని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇదే రోజు ఈ సందర్భంగా మరి ఈ జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో 28 వార్డులో దళితులు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కలిసినటువంటి ఒక వార్డులో 28వ వార్డులో డంపింగ్ యార్డు పెట్టి అక్కడ దళితుల్ని అవమానపరుస్తున్నారు. మరి దళితుల ఆరోగ్యాలకు ఈ ప్రభుత్వానికి పట్టదు. మరి ఈ ప్రభుత్వ భూములు ఎన్నున్నా మరి ఏ విధంగా ఉన్నా మరి అక్కడే పెట్టి దళితులను అవమానించాలనేది కూడా కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో దానికి కూడా కృష్ణమాదిగ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ తీసుకొని కూడా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. కార్యక్రమానికి ఇచ్చేటటువంటి దళితుల నాయకులందరికీ కూడా గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ తరపున సామాజిక ఉద్యమ నమస్కారాలు. అయితే ఈ రోజున సుప్రీంకోర్టు అయినటువంటి న్యాయస్థానంలో జస్టిస్ గారి మీద జరిగినటువంటి అమాకరణ విషయాన్ని, అటు విధంగానే ఆయన మీద జరిగినటువంటి దాడిని యావత్ దేశవ్యాప్తంగా దళితులందరూ కూడా ఖండిస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో వచ్చినట్టు స్వతంత్రం వచ్చినటువంటి 70 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా కులవశ్యత ఇంకా కూడా ఉన్నది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జస్టిస్ గారికి అవమానం జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ రోజున గవర్నమెంట్లు కానీ లేదా ప్రజానిధులను కానీ అందరినీ ప్రశ్నిస్తున్నాం. కులవశ్యత ఇంకా కూడా ఎందుకున్నది? ఈ రోజున ఎంతమంది దేవతలు ఉన్నప్పటికీ, ఎంతమంది ఉన్న స్థానాలు ఉన్నప్పటికీ, ఎన్ని ధర్మాలు ఉన్నప్పటికీ మాకున్నది ఒకే ఒక రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మమ్మల్ని ఈ రోజున మాట్లాడతానికి కానీ, ఈరోజు ప్రశ్నించడం కానీ, మాకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కానీ, మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. ఈ రోజున మమ్మల్ని దాడి చేయడానికి, అవమానించడానికి మీరందరూ కూడా ఉన్నారా? ఎవరైతే ఆ దాడిని ఎవరైతే చేశారో వారిని తక్షణమే ఖండించాలని, తక్షణమే వారిని శిక్షించాలని ప్రజాతంగా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అటు విధంగా ఈ రోజున 28వ వార్డు నర్సాపురంలో ఉన్నటువంటి 28వ వార్డు ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఈ రోజున ఎక్కడా లేని డంపింగ్ యార్డ్, ప్రజల మధ్యన ఎక్కడ లేని డంపింగ్ యార్డ్, కాలనీ మధ్యన ఎక్కడ లేని డంపింగ్ యార్డ్, దళితుల మధ్యన అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ రోజున అనారోగ్య పరిస్థితి పాలైతే ఎవరు బాధ్యులు? ఈ రోజున ఇప్పుడే ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని తక్షణమే మీరు పరిష్కరించాలి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోజునే దానికోసం స్పందించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సమయాన్ని దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ ప్రతినిధులు కూడా మీరు స్పందించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా తక్షణమే వీటన్నింటిని కూడా ఖండించాలని, మాకు న్యాయం చేకూర్చాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ. అడవులు పైడియా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు బిఆర్ జమాయి గారి మీద మరి సుప్రీంకోర్టులో జరిగిన మరి అవమానాన్ని బట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం. దళితులకి అట్రాసిటీకి చట్టం వచ్చింది, భయం లేదు అగ్ర కులస్తులకి. మరి ఏ చట్టం వస్తే వీళ్ళకి భయం ఉంటుంది, ఏ చట్టం తీసుకొస్తే భయం ఉంటుందో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాలి. చెప్పు ఒక సుప్రీంకోర్టులో న్యాయస్థానంలో అంతమంది ముందు ఒక లాయరు చెప్పు ఇసిరాడు అంటే అక్కడ కూర్చున్న వ్యక్తి దళితుడనేనా? దళితుడనే కదా ఆయన చెప్పు విసిరాడు. అదే అక్కడ అగ్ర కులస్తుడు కూర్చుని ఉంటే దమ్ముంటే విశ్రమనండి. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దమ్ముంటే విశ్రమనండి. అగ్ర కులస్తుడు కూర్చుని ఉంటే విశ్రమనండి దమ్ముంటే. కానీ దీనిని ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వము కూడా దళితుడికి జరిగిన అన్యాయం మీద ఎవరు స్పందించరే. ఎందుకని? ఏం చేశారండి దళితుడు? ఈరోజు ఓటు బ్యాంకు చూస్తే దళితులదే, ఎక్కడ చూసినా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలదే ఓటు బ్యాంకు. ఈరోజు రాజకీయ నాయకులు గద్దెనెక్కుతున్నారంటే ఎవడ ఓటులతో గద్దెనెక్కుతున్నారు, ఎవడ ఓటులతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఒక్కసారి
ఒక్కసారి దళితులు, ఒక్కసారి మైనార్టీలు, ఒక్కసారి ఉపకులాలు అందరూ ఒక్కసారి కలిసికట్టుగా కలిశారంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎక్కడైతే మరి బిఆర్ గవాయ్ గారికి అన్యాయం జరిగిందో అదే న్యాయస్థానంలోకి వచ్చి అతను సమస్యని పరిష్కారం చేయకపోతే మాజీ మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా దీన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మాజీ మందాకృష్ణ గారి తరఫున డిమాండ్ చేస్తాము. దళితులు జరుగుతున్న అన్యాయాల్ని, దళితులు జరుగుతున్న దాడుల్ని, దళితులు జరుగుతున్న దాడుల్ని, దళితులు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే ప్రభుత్వం, దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం, దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే దళితుల ఐక్యత, మాదిగా మాది ఉపకులాల ఐక్యత, మాదిగా మాది ఉపకులాల ఐక్యత. న్యాయమూర్తి బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలి. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండించండి, ఖండించండి, గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండించండి, ఖండించండి, ఖండించండి. ఖండించండి. భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడిని వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మహాజన సోషల్ పార్టీ, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత.